అమ్మ వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా భాషలో చెప్పాలంటే జీసస్ దగ్గరికి. మీ భాషలో చెప్పాలంటే శివుని సన్నిధిలోనికి. సునందమ్మ ఇక మనకి లేదు బాబు. బొమ్మల గుండె పగిలేనే పగిలేనే నీ చిట్టినే స్థానం నిన్నే వెతికేనే నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే లేదు లేదు, మా అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. డాడీ, అమ్మ చనిపోలేదు కదా, నిద్రపోతోంది కదా, చెప్పండి డాడీ. లేదు బాబు, సునంద చనిపోయింది. నో 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 నో. మా అమ్మ ఎందుకు చనిపోతుంది? చనిపోదు. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా. లేమ్మా, నువ్వు చనిపోవడం ఏంటమ్మా? అమ్మా ప్లీజ్ లేమ్మా. లేమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. ఆదిత్య ప్లీజ్ కంట్రోల్. అమ్మ చనిపోయారు, అర్థం చేసుకో. లేదు బ్రో, అమ్మ చనిపోవడం ఏంటి? చనిపోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? నేనొచ్చిన సంతోషంలో 100 ఏళ్ళు బతికేస్తానని నాకు మాట ఇచ్చింది బ్రో. అమ్మ ఎప్పుడు ఇచ్చిన మాట తప్పదు. మేడం, అమ్మ గురించి మీకు బాగా తెలుసు కదా, మీరు చెప్పండి. అమ్మ ఇచ్చిన మాట తప్పదు కదా. ఆదిత్య చెప్పండి మేడం, అమ్మ బతికే ఉందని చెప్పండి. అమ్మ అమ్మ లేమ్మా, చూడమ్మా డాడీ వెయిట్ చేస్తున్నారు. అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది, లేమ్మా. మీ పెళ్ళి
నా చేతుల మీదుగా జరగాలి. లేమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఆదిత్య, ఆదిత్య చూడు బ్రో, అమ్మ లేవట్లేదు. ఆదిత్య, సునందమ్మ చనిపోయారు. లేదు, అమ్మ చనిపోలేదు. లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మా అమ్మ లేమ్మా, ఒక్కసారి లేమ్మా. అమ్మా లేమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మ లేమ్మా, ఒక్కసారి లేమ్మా. అమ్మా ఆదిత్య ఊరుకో. నన్ను వదలండి, నన్ను వదలండి. ఆదిత్య. అమ్మా అమ్మ లేమ్మా, అమ్మ అమ్మ లేమ్మా, ప్లీజ్ అమ్మా. ఆదిత్య, అమ్మ లేవాలి, మాట్లాడాలి, వదలండి. ఆదిత్య ప్లీజ్. నీకెన్న పిచ్చా? సునందమ్మ చనిపోయారు, అర్థం చేసుకో. నిన్ను చూస్తుంటే నిజంగానే పిచ్చడు అయిపోతావేమోనని భయంగా ఉంది. సునందమ్మ ఇంకా లేరు ఆదిత్య. నాకెందుకు పుట్టలేదురా? నిన్ను చూడకుండా చనిపోతానేమోనని చాలా భయపడ్డాన్రా. అమ్మా ఎందుకమ్మా ఇంత పని చేశావు? నిన్ను కొడుకులా చూసుకుంటానన్నాను. ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండేలా చూస్తానన్నాను. నా మాట మీద నమ్మకం లేకుండా పోయిందా? అందుకే వెళ్ళిపోయావా? అదిగో చూడు, 40 ఏళ్లుగా నీ గుండెల్లో మండుతున్న ప్రేమని తెచ్చి నీ ముందు పెట్టాను. ఆ సంతోషంతో నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావని ఆశపడితే ఎంతకు మించిన సంతోషం అక్కడ ఏముందని తొందరపడి వెళ్ళిపోయావు. అసలు ఆవిడ ఏమవుతుందని ఇంత బాధపడుతున్నాడు. కన్న తల్లే పోయినంతగా ఏడుస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను చూసిన ఆదిత్య ఇతనేనా? అమ్మ అని పిలిపించుకున్నావు. నీ కన్న బిడ్డల కన్నా నేనే ఎక్కువ అన్నావు. పోయిన మా అమ్మే తిరిగి వచ్చి నాకు తోడుగా ఉందని
ఎంత సంబరపడిపోయానో తెలుసా? నాలుగు రోజులు కూడా ముచ్చట తీరకుండానే ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. ఎందుకు నా మీద అంత కోపం? నేను నీకేం అన్యాయం చేశాను? లేమ్మా, నోరారా, అమ్మ అని పిలవడమే నేను చేసిన తప్ప. పాపం ఉన్నంతకాలం ఎన్ని కష్టాలు పడిందో. ఈ పిల్లోడొచ్చాక ఏదో కాస్త సుఖపడుతుందనుకునేటప్పటికీ ఇలా జరిగిపోయింది. జగమే నవ్వులతో పొంగుతోంది నిజమైన భాలాక్ష, కారుతోంది నీటి చుక్కు, గుండెల్లోని రక్తపు చుక్కు, తెలిసినదెవరికయా భాలాక్ష, కనపడని పెనుభూతం చురకతులు కూర్చుతుంటే చిరునవ్వే ఓ ముసుగై పది లాలిస్తుంటే ఎదలో రగిలే ప్రదనే మరచి నిలిచే ఉన్నాయి. అరే మా కోసం నువ్వు దేవుడివా. వాళ్ళ పిల్లలకి ఫోన్ చేయండి అమ్మా. అలాగేనండి. హలో హలో రాజా గారు, నేను నీరజన్ మాట్లాడుతున్నాను. సునందమ్మ గారి ఇంటి పక్కనుంటాను. తెలుసు. మా అమ్మని బాగా చూడట్లేదని మమ్మల్ని పేపర్కి ఎక్కించింది నువ్వే కదా. మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి? చూడండి, మళ్ళీ అలాంటి పంచాయతీల కోసం చేస్తుంటే ఫోన్ పెట్టేయండి. లేదు, ఇక మీకు ఆ పరిస్థితి రాదులేండి. ఎందుకంటే మీ అమ్మగారు చనిపోయారు. ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అవును. ఆహా, పొద్దున్నే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. వాట్ యు సే? మీ అమ్మగారు చనిపోయారు. వినబడింది. మా అమ్మే పోయింది. పెద్ద టెన్షన్ పోయిందనుకో. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ పోయిందని చెప్తే ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు. నువ్వసలు మనిషివేనా? కొంచెమైనా సంస్కారం ఉందా? లేదనే అనుకో. ఏదేమైనా గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ. హలో, ఫోన్ పెట్టేస్తున్నారేంటి? మీరు వెంటనే బయలుదేరి రావాలి. మీ అమ్మగారికి అంతిమ సంస్కారం చెయ్యాలి. నాకు సంస్కారమే లేదన్నావు, ఇక అంతిమ సంస్కారం ఏం చేస్తాను చెప్పు? ఇంతవరకు ఆవిడ్ని నువ్వే ఉద్ధరించావు కదా. ఆ అంతిమ సంస్కారాలేవో అవి కూడా నువ్వే చేశాయి. లేదనుకో, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయి. అనాథ శవాన్ని తగలబెట్టినట్టు వాళ్లే తగలబెట్టేస్తారు.
ఇలాంటి పాప పిల్లల్ని కంటే బ్రతికున్నప్పుడే కాదు, చచ్చాక కూడా ఏ తల్లికి ప్రశాంతత ఉండదు. హలో, చెప్పు నీరజ. జ్యోతి గారు, ఒక బ్యాడ్ న్యూస్. మీ అమ్మగారు చనిపోయారు. ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అయ్యో భగవంతుడా, ఇంత అన్యాయం చేసావేంటి తండ్రి? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఈరోజు పొద్దున నిద్రలో ఎంత పని అయిపోయింది. చిన్నప్పుడే నాన్న పోయాడు. అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇప్పుడు అమ్మను కూడా లేకుండా చేసి మమ్మల్ని అనాథల్ని చేసేసాడే. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా. ఏడవకండి, పోనీలండి. మీ అన్న ఇలా సంతోషించకుండా ఆ అమ్మ పోయినందుకు బాధపడుతున్నారు. ఏంటి, మా అన్నయ్య సంతోషించాడా? అవును, తల్లికి తలకొరివి పెట్టడానికి రమ్మన్నా రానన్నాడు. మీరైనా వచ్చి ఆఖరి చూపైనా చూడండి. సరిపోయింది సంబడం. కొడుక్కే లేని బాధ కూతురికెందుకు? అదేంటండి, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? మా అన్న కూడా వస్తున్నాడేమో, ఏదైనా ఆస్తి పాస్తి వర్కౌట్ అవుతుంది కదా అని ఏడ్చాను. వాడు రావట్లేదు అంటే అక్కడేమీ లేదన్నమాట. ఇక నేను మాత్రం రావడం ఎందుకు, ఖర్చులు దండగా. మీ కన్న తల్లండి. మాకు తెలుసండి. మా అన్నయ్య ఏం చెప్పాడో విన్నావు కదా. కుదిరితే నువ్వు తగలెట్టు, లేదంటే మున్సిపాలిటీ చెత్తబండిలో పడేయండి. హలో, ఏం పిల్లలరా బాబు. అమ్మా, ఏమీ అనుకోకే, నన్ను క్షమించు. ఏం చేస్తాం, ఆర్థిక పరిస్థితులు అలాగున్నాయి. మరి నువ్వే అర్థం చేసుకోవాలి. నీ నుంచి మాకేం వర్కౌట్ అవ్వలేదు. మరి ఫోన్ చేసావక్క? సునందమ్మ గారి పిల్లలు వస్తున్నారా? రావట్లేదు. అసలు ఆవిడతో సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. మరిప్పుడు ఎలా? ఎవరు దహన సంస్కారాలు చేస్తారు? సునందమ్మకి ఆ పిల్లాడికి ఏ రుణానుబంధం ఉందో ఏమో, ఎంతలా ఏడుస్తున్నాడో చూడండి. అవును పాపం, ఇందాకటి నుంచి ఆపకుండా ఒకటే ఏడుపు. సోసొచ్చి పడిపోయేలా ఉన్నాడు. ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. ఊరుకో ఆదిత్య, మంచినీళ్ళు తాగు. ఆదిత్య ప్లీజ్, నువ్వేడ్చి ఏడ్చి ఏమైపోతావోనని భయంగా ఉంది. ఏమైపోతాను? ప్రాణాలు పోతాయా? పోయినా బాగుందనిపిస్తోంది మేడం.
అమ్మకి బాగా అలవాటైపోయాను. ఇప్పుడు అమ్మ లేదంటే నాకంతా శూన్యంగా ఉంది. తనతో పాటే నన్ను కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేదనిపిస్తోంది. ఆంటీ ఇంకొన్ని రోజులు మన మధ్య ఉంటే బాగుండేది ఆదిత్య. కానీ ఏం చేస్తాం? మన చేతుల్లో ఏం లేదు కదా. అందరం ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఉన్న కొద్ది రోజులు మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. అవి తలుచుకుంటూ బ్రతకడమే, ఇంకేం చేయలేం. అసలు ఇది మా అన్నయ్యనా లేకపోతే అన్నయ్యలా ఉన్న ఇంకెవరోనా? నమ్మలేకపోతున్నా.